ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ముఖంలో పెద్ద ఎక్స్ప్రెషన్స్ కనపడవు. ఎందుకంటే తను చాలాసార్లు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ జర్నీ మధ్యన ఆ ఎమోషన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చూసేసి ఉండేసరికి హ్యాపీ మూమెంట్ అయినా సాడ్ మూమెంట్ అయినా పెద్ద రియాక్షన్స్ కనపడవు. కానీ ఈ రోజుల్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది ట్రేడర్స్ ఒక్క ప్రాఫిటబుల్ ట్రేడ్ తగిలితే అసలు నన్ను మించిన తోపు లేడు, మీరు నన్ను ఫాలో అవుతున్నందుకు మీరు లక్కీగా ఫీల్ అవ్వాలి, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అదే ఒకవేళ ఒక్క లాస్ట్ ట్రేడ్ తగిలితే అసలు ఇది ఇలా జరుగుద్ది, అసలు ఇలా జరగకూడదు, ఇది అంతా మ్యానిపులేషన్ మూవ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఎవరంటే ట్రేడర్స్ అని చెప్పుకునే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు ఒక మాట అనొచ్చు, లేదు బ్రో వాడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, బాగా చెప్తాడు అని చెప్పేసి మీరు అనొచ్చు. కానీ బాగా చెప్పేవాడు టీచర్ అవుతాడు కానీ ట్రేడర్ ఎందుకు అవుతాడు? ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ కోర్సెస్ అని చెప్పి, పెయిడ్ ఛానల్స్ అని చెప్పి, సీక్రెట్ స్ట్రాటజీస్ అని చెప్పి, లేదా మెంటర్షిప్స్ అని చెప్పి వాళ్ళ కోర్సెస్ని అమ్ముకుని, అంటే మన జేబులో ఉన్న డబ్బుల్ని వాళ్ళు ప్రాఫిట్గా మేక్ చేసుకోవడమే వాళ్ళ మెయిన్ ఎయిమ్. ట్రేడింగ్ ఈజ్ మెయిన్లీ అన్ ఎమోషనల్ ఛాలెంజ్ రిగార్డ్లెస్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఇది గుర్తుపెట్టుకోండి.